నమస్తే ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ రాధిక. ముఖపుస్తక నేస్తంగా మీలో చాలామందికి నేను పరిచయం ఉన్నాను. అయితే శంభు మహంతి స్క్రీన్స్లో మాట్లాడడం మాత్రం ఇదే ప్రథమం. ఏదైనా చక్కటి కవిత వినిపించండి అని వారు అడిగితే కాదనలేక సరేనన్నాను. అయితే ఈరోజు అనివార్య అకాల దుర్ఘటనతో మనసు కలకలమైంది. అదే మన ప్రియతమ బాలుగారి అస్తమయం. అందుకే 4 మాటలు వారి గురించి పంచుకుందామని. చాలామందికి నేను కవితలు రాస్తా అన్న విషయం తెలిసిన నిజానికి మొదట నేను పాటలు వాటి తాలూకు సంగీతం సాహిత్యానికి చేరువగా ఉన్నాను. అందులోనూ ప్రత్యేకంగా ప్రథమంగా బాలుగారు ఉంటారనేది నిస్సందేహంగా ఒప్పుకోవలసిన విషయం. అవి హమ్ చేస్తూ ఎదిగిన క్రమంలోనే కొంత సాహిత్యానికి చేరువయ్యాను. ఊహ తెలిసింది మొదలు ఒక రేడియో, టెలివిజన్ నుంచి ఇప్పటి యూట్యూబ్ తరం వరకు ఆయనను ఆరాధించేవారే, అనుసరించేవారే. చెప్పాలంటే ఆయన్ని విని విని మన ఇంట్లో సభ్యునిగా భావించుకున్నామంటే అతిశయోక్తి లేదు. వ్యక్తిగతంగా కూడా ప్రతివారికి ఓ అదృశ్య స్నేహితునిగా మనతో ఆయనకి సావాసం ఉందనే వాస్తవం ఒప్పుకోవలసిందే. సంతోషంలో ఆయన పాట, విషాదంలో ఆయన పదాలు, అలానే కళ్యాణంలో కలవరంలో, వేదంలో ఎక్కడ చూసినా ఆయన పలికి తీరవలసిందే. ఎందుకో వారు అమృతం తాగినట్టు అనిపిస్తారు. ముందు నుంచి కొంచెం బొద్దుగా ఉండడం చేతేమో 75 వసంతాలంటే కూడా నమ్మలేనట్టు అనిపిస్తారు. ఆబాల గోపాలం నుంచి వార్ధక్యంలో ఉండేవారికి సైతం ఆయన పాట తేనె లొలికించు వేడుక. ముఖ్యంగా వయసులో ఉన్నవారికి ప్రతి భావంలోనూ ఆయన ఉంటారు. ఒక కవో గాయకుడో కాకపోయినా తన ప్రియురాలికి బాలుగారి పాట కనుక పంపితే ఒక ఉత్సాహం, తన సందేశం అవతల వారికి చేరిందని నిశ్చయం ఉండి తీరుతుంది. అలానే పెళ్ళైన జంటలకి యుగళ గీతాలు, కవ్వింత పాటలు, అలక అభినయాలు ఒకటేమిటి, ప్రతి చోట ఒక్కో పాట వెతక్కుండానే అమిరిపోతాయంటే అతిశయోక్తి లేదు. అదీ కాక వారికి మాత్రమే ప్రత్యేకమైన సహజ గుణం ఒకటి ఉంది. ఏ కథానాయకునికి వారు పాడతారో వారితో మమేకమవ్వడం, నభూతో నభవిష్యత్ అనిపించే ఈ విషయం ఎవరికీ సాధ్యపడనిది. అందుకే ఆయన అందరివారు అయ్యారు. కోరుకున్నారాని మరణం కొందరిని వెతుక్కు మరీ కబళిస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా కాలం ఎంతో మంది ఆత్మీయ కుటుంబాల్లో తీరని లోటు మిగిల్చింది. తిరిగి కోలుకోలేనంత విషాదాన్ని నింపింది. హెచ్చరించుకుంటూ తను విచ్చేసి ఎన్నో విన్యాసాలు చేసింది. ముందు వెనక ప్రయాణమే మరణమని తెలిసిన ఏడుపును మరింత అధికం చేసింది. జీవితం పొలిమేటలు దాటించి మనుషుల్ని చూపుకందని దూరాలకు తీసుకుపోయింది. ఈరోజు బాలుగారి ముక్తి పర్వాన్ని ఇలా రచించి అశేష లోకాన్ని ఆవేదనలో ముంచింది. ఆ పాట పంచామృతం, ప్రణవనాదం, అలసి సొలసిన వేళ అల్లరిగానం. ఆ పాట పంచామృతం, ప్రణవనాదం, అలసి సొలసిన వేళ అదో అల్లరిగానం. అలిగి హొయలైన వేళ కవ్వింతల గారం. ఎల్లలు లేని సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుది వైభోగం. వెన్నెల్లో ఆడపిల్లలవుతుంటాయి పదాలు తన పెదవుల్లో, సన్నాయి గీతికలవుతాయి తన గమకంలో. గండుకోయిలకు రూపం వచ్చినట్టుంటారేమో, తలవంచని రాగాలే లేవేమో ఆ గాత్రానికి. గండుకోయిలలా రూపం వచ్చినట్టుంటారేమో, తలవంచని రాగాలే లేవా గాత్రానికి. మతి తప్పని హృదయాలు లేవా మధురిమకి. ఇంద్రజాలము పరకాయ ప్రవేశము. మాట విని ఎవరిని అనుకరించారో పోల్చుకోగలమంటే అదో అసాధారణ గాంధర్వగానమే కదా. జాతస్య మరణం ధ్రువం అంటే మనిషికి మరణం తప్పదని. కానీ ఆయన గంధర్వుడు కదా. అమృతం తాగింది తానే ఆయన తీపి మనకు పంచిపెట్టారు. వేకువకు మేలుకొలిపై, నీరెండలో చల్లని తావై, నిద్రప్పుడు జోలపాటై, మనతో తను లేనిదెప్పుడని. ఒంటరితనంలో తనే తోడు, తన్మయత్వానికి తరాజు. దేహం విడిచిపెట్టిపోయిన నిత్యమల్లెలా రంజిల్లుతూ తరతరాల ఆనందానికి సాక్ష్యంగా పరోక్ష ప్రదీప్తలా వెలుగుతూనే ఉంటారు. ఎంతోమంది గాయకులు ఉండవచ్చు కాక, ఎవరి ప్రత్యేకత వారిదైనా బాలుగారు మాత్రం సంథింగ్ స్పెషల్. అది ఆయన్ని ఆలకించిన వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శంభు మహంతి గారికి మరోసారి ధన్యవాదం. థ్యాంక్ యూ.